మాస్టారు, ఈరోజు రిపబ్లిక్ డే కదా, ఏదైనా మంచి పని చేద్దామా? నిజమే భరత్, చేద్దాము. అయితే ఈరోజు లేదా ఆగస్టు 15 ఒక గంట ఏదో చేసి ఈ నేలతో మనకు ఉన్న సంబంధం అంతా అబద్ధమే అందామా? నిజమే మాస్టర్. అసలు మీరు మన దేశం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ఇది కోరిక కాదు భరత్, నా ఆశయం. అలాగే ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం. స్వాతంత్రం దేశానికి వచ్చింది, కానీ మనిషికి కాదు. ఎందుకంటే వయస్సు ఓటు హక్కు ఇచ్చింది, కానీ దానికి రేటు నిర్ణయించారు. కోట్ల మంది ఆడపిల్లల పుస్తులు తెంచే మద్యం హానికరం అని తెలిసినా నిషేధించరు. ఎందుకని అడిగితే దేశానికి అదే ఆదాయం అంటారు. చదువుకోమంటారు, కానీ చదువు కొనలేని స్థితిలో ఉంచుతారు. స్త్రీని దేవతంటారు, వేశ్యగృహాలకు లైసెన్సులు ఇస్తారు. మంచి ఆహారం తిని ఆరోగ్యంగా ఉండమంటారు, కానీ 90% ఆహార పదార్థాలలో కల్తీ జరుగుతున్నా పట్టించుకోరు. కులమతాలు గడప లోపలే అంటారు, కానీ కొట్టుకు చచ్చేది వీధుల్లోనే. కష్టపడి బ్రతకమంటారు, కానీ పథకాల పేరుతో సోమరిపోతులను చేస్తారు. వైద్యో నారాయణో హరి అంటారు, కానీ వైటమిన్ ఎం, అదే మనీ లేకపోతే నిజంగానే హరి అనాల్సిన పరిస్థితి. అరిషడ్వర్గాలతో సంసారం, తోటి మనుషులతో ద్వేషం. చచ్చిన మనిషంటే భయం, చచ్చినా పోని మౌఢ్యం. అందరూ సమానమంటారు, కులానికో సత్రం, మతానికో మఠం. దేవుడు నిరాడంబరుడట, కానీ 1000 కోట్లు కావాలట. ఇచ్చేవాళ్లకు ఆలోచన ఉండదు, పుచ్చుకునే వాళ్లకు ఆశ చావదు. స్వాతంత్రం కోసం ప్రాణాలు ఇవ్వాలట, కానీ చితుకుపోయిన వీరులకు పెన్షన్ కూడా ఇవ్వరట. ప్రాణత్యాగం చేసిన వీరులకు ఉనికి కూడా లేదు. ప్రాణాలను పీడించుకు తినే బడాబడా నాయకులకు, సెలబ్రిటీలకు చరిత్ర పుటల్లో స్థానమట. కొడుకు మాత్రమే తలకొరివి పెట్టాలట, లేదంటే పున్నామ నరకం తప్పదట. అంతేనా? కోడలు కడుపుతో ఉంటే ఆ కొడుకు కూడా తొలకరువు పెట్టకూడదట. మూఢాచారాల పేర వీళ్ళు చేస్తున్నారు శవాన్ని అనాథ శవం. ఇంటి ముందుకు కాకి వస్తే 2 గింజలు వేయరు, కానీ మనిషి పోతే ముక్తి కోసం 2 కిలోల కుంభం పెట్టి అదే కాకిని ఇన్వైట్ చేస్తారు. రాకపోతే వెయిట్ చేస్తారు. అసలు రాకపోతే పోయినవాడు పాపాత్ముడని తీర్పు ఇస్తారు. ఒక్క నిమిషం మాస్టారు, మీరు చెబుతుంటే నేను ఇలాంటి దేశంలో ఉన్నానా అని భయమేస్తుంది. తప్పు భరత్, దేశాన్ని ఏమీ అనొద్దు. ఈ నేల ఓ అద్భుతం, ఓ వరం, ఓ శక్తి, ఓ మాతృత్వం, ఓ ఓదార్పు, ఓ నమ్మకం, ఓ భరోసా, ఓ అవకాశం. ఇలాంటి నేలపై జన్మ అంటే ఆ మనిషి పుట్టుకతోనే సగం జీవితాన్ని గెలవడం. ఈ నేల మీద తుది శ్వాస విడవడం అంటే తన ప్రారబ్ధాలను విడిపించుకోవడం. అందుకే భరత్, ఈ నేలకు ఎప్పుడూ ఏదో ఒక ధర్మమైన కర్మ చేస్తూ పులకించిపోవాలనిపిస్తుంది. మరి ఏమైనా చేశారా మాస్టర్? నేను చెయ్యలేదు, కానీ ఈ దేశంలో ఉన్న ఎంతోమంది నాతో చాలా చేయించారు. అవి ఏంటి మాస్టర్? ఆకలికి అన్నం పెట్టించారు, ఊపిరాగిపోతే అంత్యక్రియలు చేయించారు. పేదవారికి కూడా విద్య అందేలా చేశారు. గ్లాసు మంచినీళ్లే ఇవ్వని సమాజంలో రక్తం ఇప్పించేలా చేశారు. పేదలకు తోడును చేశారు, ధనికులకు సుఖాలకు దూరంగా ఉంచారు. ఎదుటి వాళ్ల కష్టాలకు చాలా దగ్గర చేశారు. ఇలా ఎన్నో. నిజంగా మీరు అదృష్టవంతులు మాస్టర్. అలాంటి సమాజం దొరికింది మీకు. నిజమే భరత్. అందుకే ఈ దేశమంటే జెండా పెట్టుకోవడం, మిఠాయిలు తినడం కాదు. మట్టిపై పుట్టిన దగ్గర నుంచి మట్టిలో కలిసే వరకు ఈ నేల నన్ను అసహ్యించుకోకుండా బ్రతకగలిగితే నేను ధన్యుడినే. జై హింద్.